ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు అద్భుతమైన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఢిల్లీని వారి సొంత గడ్డపై చిత్తు చేసి 14 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఢిల్లీ జట్టు సొంత గడ్డపై చాలా దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మ్యాచ్లో కూడా మరోసారి అదే ప్రదర్శనను రిపీట్ చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఒకానొక సమయంలో ఢిల్లీ జట్టు గెలుస్తుందేమో అని అనిపించింది. అటువంటి కీలక సమయంలో సరైన ఎంట్రీ ఇచ్చి అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, పాప్ డు ప్లెసిస్ వికెట్లను పడగొట్టి ఒక్కసారిగా మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఢిల్లీని ఓటమి సముద్రంలోకి తోసేశాడు. అలా నరేన్ అద్భుత బౌలింగ్తో ఢిల్లీ నడ్డి విరిచి కోల్కతాను గెలిపించాడు. ఇక ఢిల్లీ జట్టు ఓడిపోవడం ఎలా అనే విషయంలో పీహెచ్డీ చేసినట్లుంది. ఎప్పుడైనా సరే టీ20 క్రికెట్లో 19వ ఓవర్ని జట్టులోని అత్యుత్తమ బౌలర్కిచ్చి 20వ ఓవర్ను వేరే బౌలర్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఢిల్లీ జట్టు మాత్రం 19వ ఓవర్ను సాధారణ బౌలర్కిచ్చి 20వ ఓవర్ని అత్యుత్తమ బౌలర్కి ఇవ్వాలని బాండ్ రాసినట్లుంది. గత మ్యాచ్లో అదే తప్పు చేసి ఓడిపోయిన ఢిల్లీ ఈ మ్యాచ్లో కూడా అదే తప్పు చేసి మరోసారి ఓటమి పాలైంది. రస్సెల్, పావెల్ క్రీజులో ఉన్నప్పుడు మిచెల్ స్టార్క్కు బౌలింగ్ ఇవ్వకుండా చమీరాకు 19వ ఓవర్ బౌలింగ్ ఇవ్వడంతో ఆ ఓవర్కు 14 పరుగులొచ్చాయి. ఒకవేళ ఆ ఓవర్ స్టాక్ ఇచ్చి ఉంటే కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసేవాడు. ఈ విషయంలో కెప్టెన్గా అక్షర్ పటేల్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు పీటర్సన్ మీడియాతో మాట్లాడాడు. ఆ సమయంలో నటరాజన్ జట్టులో ఎందుకు లేడు అని మీడియా ప్రశ్నించగా అందుకు పీటర్సన్ బదులిస్తూ నటరాజన్ ఫిట్గానే ఉన్నాడని, జట్టులో 12 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఇవ్వగలం, అందుకే నటరాజన్కు అవకాశం ఇవ్వలేకపోతున్నామంటూ వెటకారంగా సమాధానం చెప్పాడు. నటరాజన్ ఒక డెత్ ఓవర్ల బౌలర్, యార్కర్ స్పెషలిస్ట్. అలాంటి బౌలర్కు అవకాశం ఇవ్వకపోవడం అంటే ఢిల్లీ యాజమాన్యం ఎంత చెత్త మైండ్ సెట్తో ఉందో అర్థం చేసుకోవచ్చు. చమీరా అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నా అతన్నే పెట్టుకుంటారు, కానీ నటరాజన్కి మాత్రం అవకాశం ఇవ్వము అని బోర్డు వేసుకుని కూర్చున్నారు. ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరడం కూడా కష్టమే. పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు ఢిల్లీ జట్టు 4వ స్థానంలో ఉండగా కోల్కతా జట్టు 7వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు 4వ స్థానంలోనే కొనసాగుతోంది. కోల్కతా 7వ స్థానంలోనే కొనసాగుతోంది. కాకపోతే ఢిల్లీ ఓడిపోవడం కారణంగా పంజాబ్ అలానే లక్నో జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త పెరిగాయి. ఒకవేళ ఢిల్లీ ఈరోజు మ్యాచ్ గెలిచి ఉంటే పంజాబ్, లక్నోలకు ప్లే ఆఫ్స్ అవకాశాలు బాగా తగ్గిపోయేవి. ఈ కారణం చేత లక్నో, పంజాబ్ జట్లు కేకేఆర్కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టుకు ఓపెనర్లు సునీల్ నరేన్, రహ్మనుల్లా గర్బాజ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దుష్మన్ చమీరా వేసిన 2వ ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టగా ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో 15 పరుగులను దక్కించుకున్నారు. వీరిద్దరి భాగస్వామ్యం దూసుకుపోతున్న క్రమంలో మొదటి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 12 బంతుల్లో 217 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేసిన రహ్మనుల్లా గర్బాజ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ కోల్పోయిన తర్వాత కూడా మరో ఓపెనర్ సునీల్ నరేన్, వన్డౌన్ బ్యాటర్ అజింక్య రహానే ఇద్దరు కూడా వేగంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. ఇదే క్రమంలో పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్కతా జట్టు 1 వికెట్ మాత్రమే నష్టపోయి 78 పరుగులు చేయగలిగింది. అయితే పవర్ ప్లే ముగిసిన వెంటనే మరోసారి ఢిల్లీ జట్టు పట్టు బిగించింది. 16 బంతుల్లో 169 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసిన సునీల్ నరేన్ విప్రజ్ నిగమ్ బౌలింగ్లో అవుట్ అవ్వగా ఆ మరుసటి ఓవర్లోనే 14 బంతుల్లో 186 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేసిన అజింక్య రహానే అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తక్కువ వ్యవధిలో కోల్కతా జట్టు 2 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో బ్యాటింగ్ భారం కోల్కతా మిడిల్ ఆర్డర్పై పడింది. దాదాపు 24 కోట్లు ఖర్చు పెట్టి జట్టులో ఉంచుకున్న వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ మినహా మిగతా ఏ మ్యాచ్లో కూడా ఆడలేదు. ఈ రోజు మ్యాచ్లో కూడా కీలక సమయంలో పరుగులు చేస్తాడు అనుకుంటే 7 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కోల్కతా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లో రఘువంశీ, రింకు సింగ్ ఇద్దరూ కలిసి కోల్కతా బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇదే క్రమంలో ఇద్దరూ కూడా 150తో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డుని ముందుకు కదిలించారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 61 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మధ్య ఓవర్లలో వీరిద్దరి బ్యాటింగ్ కారణంగా కోల్కతా జట్టు ఒక మంచి స్కోరు చేయడానికి దోహదపడింది. ఇక వీరిద్దరే మ్యాచ్ చివరి వరకు బ్యాటింగ్ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో 32 బంతుల్లో 138 స్ట్రైక్ రేట్తో 44 పరుగులు చేసిన రఘువంశీ చమీరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే 25 బంతుల్లో 144 స్ట్రైక్ రేట్తో
36 పరుగులు చేసిన రింకు సింగ్ కూడా విప్రజ్ నిగమ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కీలక సమయంలో ఇద్దరు సెటిల్డ్ బ్యాట్స్మెన్ అవుట్ అవడంతో చివరి ఓవర్లలో హిట్టింగ్ చేసే బాధ్యత రస్సెల్, పావెల్పై పడింది. ఈ ఇద్దరు హిట్టర్లు క్రీజులో ఉండడంతో పరుగులు భారీగా వస్తాయని అందరూ భావించారు. అనుకున్నట్లే చమీరా వేసిన 19వ ఓవర్లో రస్సెల్ 14 పరుగులు రాబట్టాడు. కానీ 20వ ఓవర్లో మిచెల్ స్టార్క్ మ్యాజిక్ చేశాడు. పావెల్ 5 పరుగుల వద్ద అవుట్ అవ్వగా చమీరా సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో అంకుల్ రాయ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 9 బంతుల్లో 17 పరుగులు చేసిన రస్సెల్ రనౌట్ అయ్యాడు. అలా 3 బంతుల్లో వరుసగా 3 వికెట్లు పడడంతో చివరి ఓవర్లో కోల్కతాకు 9 పరుగులు మాత్రమే లభించాయి. దీంతో కోల్కతా జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్స్ విషయానికొస్తే మిచెల్ స్టార్క్ సగటున ఓవర్కు 10 పరుగులు సమర్పించుకుని 3 వికెట్లు పడగొట్టగా విప్రజ్ నిగమ్ సగటున ఓవర్కు 10 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు పడగొట్టినప్పటికీ సగటున ఓవర్కి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి బెస్ట్ ఎకానమీతో బౌలింగ్ చేసిన బౌలర్గా నిలిచాడు. చమీరా 1 వికెట్ దక్కించుకున్నాడు. కానీ సగటున ఓవర్కు 15కు పైగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. 205 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. అద్భుత ఫామ్లో ఉన్న అభిషేక్ పోరెల్ 4 పరుగులు మాత్రమే చేసి అంకుల్ రాయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డూప్లెసిస్, 1 డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 13 బంతుల్లో 15 పరుగులు చేసిన కరుణ్ నాయర్ వైభవ్ అరోరా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్లో మెరుపులు మెరిపించిన కరుణ్ నాయర్ ఆ తర్వాత ఒక్కసారి కూడా తన రేంజ్ బ్యాటింగ్ అయితే చూపించలేకపోయాడు. ఈ సీజన్లో అతనికి మరిన్ని అవకాశాలైతే దొరుకుతాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే అతడికి టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. లేదంటే ఎప్పటికీ టీమిండియాలో అడుగు పెట్టలేడు. ఇక ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ ఢిల్లీని ఆదుకుంటాడేమో అనుకుంటే 7 పరుగులు మాత్రమే చేసి లేని పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. రాహుల్ గనక డైవ్ చేస్తుంటే రనౌట్ అయ్యేవాడు కాదు. అలా చేయకపోవడంతో రాహుల్ అనవసరంగా తన తప్పిదానికి తానే బలయ్యాడు. దీంతో కీలక సమయంలో ఒక స్టార్ బ్యాట్స్మెన్ని ఢిల్లీ కోల్పోయింది. అలా 60 పరుగులకే ఢిల్లీ జట్టు 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ సీజన్లో ఏకంగా 8 సార్లు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ రూపంలో అవుట్ అయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ డూప్లెసిస్ మాత్రం ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆరంభం నుండి కూడా 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఇక రాహుల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఢిల్లీ లక్ష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో డూప్లెసిస్ 31 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించాడు. డూప్లెసిస్, అక్షర్ పటేల్ ఇద్దరూ కలిసి కోల్కతా బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా బ్యాటింగ్ చేసి కోల్కతా బౌలర్స్కు చుక్కలు చూపించారు. ఇదే క్రమంలో 4వ వికెట్కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎంతో సాఫీగా సాగిపోతున్న ఈ జోడీని నరేన్ బ్రేక్ చేశాడు. 23 బంతుల్లో 187 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్తో దూసుకుపోతున్న అక్షర్ పటేల్ నరేన్ బౌలింగ్లో వెనుదిరగడంతో కీలక సమయంలో ఢిల్లీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే అదే ఓవర్లో సూపర్ ఫామ్లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ 1 పరుగు మాత్రమే చేసి నరేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆరంభం నుండి ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేసిన డూప్లెసిస్ 45 బంతుల్లో 62 పరుగులు చేసిన తర్వాత నరేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీ జట్టు ఓటమి అంచుల్లోకి జారిపోయింది. ఇక అశుతోష్ శర్మ క్రీజులోకి వచ్చి 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో ఢిల్లీ ఆఖరి రాగం పాడేసింది అనే క్లారిటీ వచ్చేసింది. చివర్లో విప్రజ్ నిగమ్ 19 బంతుల్లో 38 పరుగులు చేసినా ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో ఢిల్లీ ఓటమి పాలైంది. కోల్కతా బౌలర్స్లో సునీల్ నరేన్ 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రస్సెల్, అరోరా, అకుల్ రాయ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో కోల్కతా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.